హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు నేత్ర. ఇవాళ మనం బెండకాయ తాలింపు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవన్నీ ఇప్పుడు చూపిస్తా. బెండకాయ 1 కిలో తీసుకున్నానండి నేను. బిగ్ సైజ్ ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నా. పసుపు చిటికెడు, కారం మనకు తగినంత, సాల్ట్ కూడా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకుందాం. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లైట్గా కాగాక మనం ఆవాలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయానండి చెప్పడం. ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే పించ్ ఆఫ్ సాల్ట్ మనం వేసుకున్నామంటే త్వరగా వేగుతుందని మా మదర్ చెప్పారండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం తరుక్కున్న బెండకాయని వేసేద్దామండి. ఇలా వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. స్లో మెథడ్లోనే కలుపుకోవాలండి, లేకంటే అది స్మాష్ అయిపోయే ఛాన్సెస్ కూడా మనకి చాలా ఉంటాయి. ఇలా కలుపుకున్న దాన్ని స్లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వేగనిద్దాం. మూత పెట్టేసాం. ఇలా అప్పుడప్పుడు తీసి మూతని చూసుకోవాలి. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 minutes వేగనిద్దాం. మళ్ళీ అలాగే మూత పెట్టేసి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మనం దీన్ని ఎలా ఉందో చూసుకుందాం. ఇప్పుడు ఇలా మగ్గినప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి మరి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి పసుపు కొంచెం వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ మిరప్పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని దించేసుకుందాం.